హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అనూష. ఈరోజు మన కిచెన్లో ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన గోధుమ రవ్వ ఉప్మాను చేసి చూపించబోతున్నానండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఒక కప్ గోధుమ రవ్వ వేయించుకోవాలి. ఇలా వేగాక ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని పల్లీలు వేయించుకోవాలి. వేయించుకున్న పల్లీలు ముందుగా వేయించుకున్న గోధుమ రవ్వలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో కొద్దిగా శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక స్మాల్ సైజ్ ఆనియన్ కట్ చేసుకొని అందులోకి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. ఒక 2 to 3 minutes ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక మనం ఏ కప్తో అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్తో 3 cups ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని 2 to 3 minutes మూత పెట్టుకొని వాటర్ మసిలేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న గోధుమ రవ్వని ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఒక 10 minutes మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉడికించుకుంటే చూసారు కదండి ఎంత ఈవెన్గా కుక్ అయిపోయిందో. ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని 5 minutes కుక్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. చూసారు కదండి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన గోధుమ రవ్వ ఉప్మా. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.